ఎస్. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి డేవిడ్ గారు. సో కృష్ణమోహన్ గారు ఉన్నారు. కృష్ణమోహన్ గారు, సో గుడ్ ఈవినింగ్ అండి కృష్ణమోహన్ గారు. సో మొత్తానికి ఈ దాడి ఇప్పట్లో ఆగుతే అని అనుకోవచ్చా? అయితే ఒక చిన్న కంట్రీగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ సో ఎంతో కట్టుబాట్లతోటి ఒక సిస్టమేటిక్గా ప్రతి పౌరుడు కూడా అక్కడ ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని పెరిగారు, ఎదిగారు. సో టెక్నాలజీ పరంగా ఈరోజు ప్రపంచంలోనే ముందున్నారని చెప్పుకోవచ్చా సార్? ఇప్పుడు మనం ఇందాక విజువల్స్ చూసాము, అవి లేటెస్ట్గా ఏవైతే 130 మిసైల్స్ని హెచ్బుల్లా ఇజ్రాయెల్ మీద ప్రవేశపెట్టిన విజువల్స్ కాదు, ఇంతకుముందు వీళ్ళు వేశారు కదా, ఎవరు ఈవెన్ ఇరాన్ వేసినా చుట్టుపక్కల దేశాలు ఏ దేశం వేసినా కూడా వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు, డిఫెండ్ చేసేసుకుంటున్నారు. ఇరాన్ ఈజ్ సో పవర్ఫుల్, నో బడీ కెన్ టచ్ దెమ్. అదైతే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎవ్రీబడి నోస్ దట్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నిన్న అదైంది, ఆఫ్టర్ 1 year అయింది కదా, ఇది ఫస్ట్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ కొంచెం లో ప్రొఫైల్, ఎందుకంటే 1 year అయింది కాబట్టి కొంచెం దాడులు గేడులు చేయకుండా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం లో లయింగ్ అన్నట్లు అనిపిస్తుంది. బట్ ఈరోజు స్టార్ట్ అయింది దాని రియాక్షన్, హెచ్బుల్లా స్టార్ట్ చేసేసింది కాబట్టి ఇంకా మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పారు కదా సార్ చెప్పినట్లు, ఏంటంటే వీళ్ళు అయిపోయిందండి, పాలస్తీనియా హమాస్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు సార్ చెప్పినట్లు వాళ్ళ దగ్గర పోయింది, పవర్ లేదు, దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్. వెపన్స్ ఎన్నని కొడతారు చెప్పండి? బికాజ్ వీళ్ళకు అమెరికన్స్ ఎన్నుకున్నారు ఇజ్రాయెల్కి, వాళ్ళకి కావాల్సిన $billions వాళ్ళు దే కెన్ డంప్. ఎవరికి? అమెరికన్స్ కా? సి యుఎస్లో ఉండే, అమెరికాలో ఉండే రిచెస్ట్ పీపుల్ అంతా జ్యూసే. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఎకనామీ మొత్తం చూసేది వీళ్ళే. వీళ్ళు లేరంటే అయిపోయినట్లే, ఏం లేదు, అందరు నథింగ్, అక్కడ జీరో. అమెరికన్ ఎకనామీ మొత్తం ఉందంటే వీళ్ళేనండి. దీస్ ఆర్ ద పీపుల్ హూ మేక్ ది అమెరికా వెరీ ప్రౌడ్. చేశారు వీళ్ళు, బాగా చేశారు, రిచెస్ట్ పీపుల్. సో వాళ్ళకు వీళ్ళకు కొంచెం అది ఉంది, ముందరి నుంచి ఉంది, నాట్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి కొత్తగా పుట్టుకొచ్చింది ఏం లేదు, ఎప్పటి నుంచో వీళ్ళు ఉంది. సో వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు వీళ్ళకు. సో కాబట్టి వీళ్ళు ధైర్యంగా ఉండరు. అందుకే వీళ్ళు కాదురా బాబు అనుకుంటే ఈరోజు మొత్తం, ఇప్పుడు అమెరికా తలుచుకుంటే ఎంతసేపు చెయ్యొచ్చు, అగ్రరాజ్యం, బలమైనటువంటి ప్లస్ వాళ్ళ దగ్గర ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ అన్ని కొత్త టెక్నాలజీలు ఉంది, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్లో లేపేయచ్చు. బట్ ఏంటంటే ఇంకా ఐక్యరాజ్య సమితి ఉంది, యూఎన్ ఉంది, వరల్డ్ ఓవర్ ఉంది, ప్రతిదీ మళ్ళీ లేనిపోని. ఐక్యరాజ్య సమితి మాటలు ఏ దేశమైనా కూడా వినే పరిస్థితిలో ఉందా? లేదు లేదు, వాళ్ళు పెద్దన పాత్ర గొడవ లేకుండా చూడాల్సిన అంతే. ఏం లేదండి వాళ్ళది, ఏం లేదు. నోబడీ కేర్స్ దెమ్, నోబడీ. ఆ గట్రాస్ ఉన్నాడు, ఆయన యుఎన్ ప్రెసిడెంట్, ఆయన ఉన్నాడు కదా, ఐక్యరాజ్య సమితి చీఫ్ సెక్రటరీ జనరల్, గట్రాస్ సంథింగ్ ఐ థింక్. సార్ యాంటోనీ గట్రాస్. సో ఎవరు సార్ అతన్ని ఏముంది, ఆయన కీలక పాత్ర కూడా ఏం పోషిస్తున్నట్లు లేదు. ఆయన చెప్పిన ఏదైనా రెజల్యూషన్ ఎవరన్నా ఫాలో అవుతున్నా అంటే అది లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది సార్, నియర్లీ 3rd yearలో ఎంటర్ కాబోతుంది, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 3-4 monthsలో 3rd yearలోకి వస్తాం, ఫిబ్రవరికి. ఏం చేసిందండి? ప్రపంచం మొత్తం చూస్తుంది తప్పించి ఎవరన్నా పోయి మధ్యలో ఆదుకొని అరే కాదురా నాయన అని చెప్పి ఏదైనా వాడిని పుట్టింది కానీ ఏదైనా చేయొచ్చు కదా, నో బడీ కేర్స్. సో అట్నే ఇది కూడా నాకు తెలిసి కొన్ని రోజుల్లో ఇది కూడా అయిపోతుండొచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర సోర్సెస్ కూడా వెరీ తక్కువ. ఇరాన్ వీళ్ళకు హెల్ప్ చేయాలంటే, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలంటే ఇరాన్ చేయాల్సింది, హెచ్బుల్లాకి కానీ హమాస్ కానీ. అంటే వీళ్ళు వెనక ఉగ్రవాదులు అనాలా వీళ్ళని, అంతేగా, అంతే. ఇంకా దేర్ ఇస్ నో అదర్ గో ఫర్ ఇట్, అంతే. హెచ్బుల్లా అనేది మిలిటెంట్ సంస్థ సార్, మిలిటెంట్ అంటే ఇంకా అంతే. నీతి నియమాలు ఏం లేవు, ఇంకా వాళ్ళకు ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు దాటిపోతే ఇది ఉంది కదా, ఏమన్ ఉంది. నిన్న ఏమన్ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు, ఆదివారం రాత్రి వీళ్ళ మీద దాడి చేశారు. అయినా ఏం కాలేదు. అయితే నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు ముందు వీళ్ళ పని అయిపోతే, హెచ్బుల్లా పని అయిపోతే, అయితే నిన్న రాత్రి ఆదివారం రాత్రి, ఇప్పుడు నేనే న్యూస్ చూసి వచ్చాను వచ్చే ముందు. సో వాళ్ళు అక్కడ సౌత్ బెయిరూట్లో ప్రతి ఇంటికి మార్క్ చేసి వచ్చారంట. ఎవరు? వీళ్ళు ఇజ్రాయెల్ వీళ్ళు. బాబు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఆ ఇండ్లలో ఆర్మ్స్ ఉన్నాయి. సార్ చెప్పాను కదా ఇంతకుముందు, ఇంట్లో ఆర్మ్స్ ఉన్నాయి, ఆర్మ్స్ అమ్యునేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి,
అంటే ఇంకా దాన్ని లేపేస్తారు, బ్లాస్ట్ చేసేసి దాన్ని చేసేయాలనేది వాళ్ళ లక్ష్యం. ఇట్లా జరిగితే ఉంటే కృష్ణమోహన్ గారు అంతా రోడ్డు మెడిపోతా ఉంటారు కదా జనాలు. ఇంకా జనాల గురించి ఎవరు అనుకుంటారు సార్? పాలస్తీనాలో కనీసం ఒక 20-30 లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళ గురించి? ఎవరన్నా అనుకుంటున్నారా? 45,000 అంతే కదా. యుఎన్ ఏముంది? యుఎన్ ఇప్పుడు వచ్చేది ఏంది? ఇక్కడ ఊరవతలు ఎక్కడో 4 గుడిసెలు వేసి 4 టెంట్లు వేసేసి ఏదో ఒక బాటిల్ ఒక 2 రొట్టెలు ఇచ్చేసి మీ బతుకు మీరు బతకండి అంటారు, అయిపోయింది, క్లోజ్. బట్ వాడు పాపం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇల్లు బాగిల్లు కట్టుకున్నాడు, వాడైతే రోడ్డు మీద వచ్చేసినట్లే. అక్కడ నో బడీ సేఫ్ సార్. నన్ను అడిగితే, ఇప్పుడు సార్ని అడిగితే చెప్తుండొచ్చు, ఈ ఇల్లు చుట్టుపక్కల ఉండే దానికంటే ఇజ్రాయెల్లో ఉండే వాళ్ళు పీపుల్ ఆర్ వెరీ సేఫ్ ఐ థింక్. సార్ ఏమంటారు సార్? అది సార్ వాళ్ళ డేవిడ్ గారు వాళ్ళ వ్యవస్థ మీద అంత నమ్మకం ఉంది. ఇక్కడ వీళ్ళ వ్యవస్థ మీద వీళ్ళకే నమ్మకం లేదు. అక్కడ పీపుల్, వాళ్ళు ఇరాన్ పీపుల్ మాకు వద్దు బాబోయ్ అంటున్నారు కదా, అతన్ని ఖమేనీ వద్దు, ఖమేనీ పాలన మాకు వద్దు అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు యుద్ధం కోరుకోవట్లేదు, ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు విసిగిపోయింది సార్. 1979 కింద వాళ్ళ ఎకనామీ ఎట్లుండింది, వాళ్ళ జీడిపి ఎట్లుండింది, పీపుల్ లివింగ్ ఎట్లుండింది, హై స్టాండర్డ్ ఉండేది వాళ్ళది, యూరోపియన్ టైప్లో ఉండేది వాళ్ళ ఇది స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఎట్లుంది? వాళ్ళ ఎకనామీ మొత్తం పోయింది. ఎప్పుడు చూడు యుద్ధాలు, శాంక్షన్స్. అమెరికన్, యూరోపియన్ యూనియన్ ఎప్పుడు శాంక్షన్లు పెట్టే. వాడి దగ్గర ఉన్న ఆయిల్ అమ్ముకోలేడు, ఎవడు కొనుక్కోలేడు, ట్రాన్సాక్షన్స్ ఏమి కావు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమి కావు. ఇంకా ఏం చేస్తాడు వాడు? ఎకనామీ పోయింది అంటే పోయినట్లే, ఆర్థికంగా చితికిపోయినట్లే కదా. ఇంకా ఏముంది? జనాలు పౌరుల మీద పడుతుంది కదా. ఇప్పుడు జనాలకు గుడ్ లివింగ్ అంటే దొరకదు కదా. ఇప్పుడు అందరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈవెన్ దో నియర్లీ 2 years నుంచి నేనైతే ఫాలో అవుతున్నా రెగ్యులర్ గా. ఇరాన్ అయితే ఎకనామీ పోయింది, కంప్లీట్ వాష్ అవుట్. జనాలు గవర్నమెంట్ మీద తిరగబడుతున్నారు జనాలు. మాకొద్దు బాబోయ్, మాకొద్దు అంటున్నారు జనాలు. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ కాబోయేది సార్ చెప్పాలి నాకు. ఈ మొన్న ఈయన కూడా అదే అన్నాడు కదా, ఎవరు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అదే అన్నాడు, మీతోటి మాకేం ఇబ్బంది లేదయ్యా, ప్రజలతోటి మీకు ఇబ్బంది లేదు, మాకు ఉండేది ఇదిగో ఫలానా వాళ్ళతోటి ఇబ్బంది ఉంది, వీళ్ళు మా మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు, సో వాళ్ళకు ఒక లెసన్ నేర్పిస్తాం. దాడులు చేసే కాదు, వీళ్ళని ఇరాన్ వాళ్ళను కంప్లీట్ చేసేసి అక్కడ డెమోక్రటిక్ ఏదో ఒకటి చేసేస్తే సరిపోద్ది. ఎలక్షన్ పెట్టి పౌర ప్రభుత్వం డెమోక్రటిక్ వేగా ఎలక్షన్ పెట్టేసి జనాలు పౌరులే మీరే పాలించుకుంటారా అనే సిచ్యువేషన్కు ఖచ్చితంగా తెస్తుంది. అంటే వాళ్ళకి స్వాతంత్రం కల్పించాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కల్పిస్తా అంటుంది. నెతన్యాహు అదే అంటున్నాడు. నెక్స్ట్ జరగబోయేది అదే. నెక్స్ట్ ఉన్నటువంటి స్ట్రాంగ్ అంతా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద. వన్స్ ఈ గ్రూప్స్ అన్ని వీక్ అయిపోతే వాళ్ళకున్న ఆ యొక్క పలుకుబడి అనేది తగ్గిపోతుంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే అండి, మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు మీ మాట వింటారు. మీ దగ్గర పవర్ ఉందంటే మీ మాట వింటారు. నా దగ్గర పవర్ లేదు, నేను శాంతి కామకుడును, నా మాట మీరు వినండి అంటే అక్కడ ఎవ్వరు అక్కడ వాళ్ళ భాషలోనే మాట్లాడాలి అక్కడ. సో ఇజ్రాయెల్ తెలుసు, ఇలా కమ్యూనికేట్ చేయకపోతే ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు October 7 ప్రతి సంవత్సరం కూడా జరగాలి, అది వాళ్ళ ప్లాన్. మరలా చేయాలి. బట్ ఇజ్రాయెల్ ఒక్కసారి మేల్కొంది కాబట్టి ఇక ఆటలు సాగవు అని ఒక సంకేతాన్ని ఇవ్వాలని ఎంత పవర్ఫుల్ గా గాజాలో గానీ లేకపోతే హిజ్బుల్లాలో గానీ సివిలియన్ పీపుల్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు అన్నట్టు. బట్ అది ఐక్యరాజ్య సమితి చూసుకోవాల్సిన వ్యవహారం. బట్ సార్ అన్నట్టు ఐక్యరాజ్య సమితి ఏం చేయలేదు. అంటే నాకున్న ఐడియా ప్రకారం ఐక్యరాజ్య సమితి అధ్యక్షులుగా అప్పట్లో కోఫీ అన్నన్ గారు ఉన్నప్పుడు కాస్త సిస్టమేటిక్ గా నడిచింది. 2004 ఆ సమయంలో ఉండొచ్చు. బట్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే, అప్పుడు ఇంట్లో టెక్నాలజీ అంత లేదు, మీడియా ఎంత లేదు, మీడియా ఎక్స్పోజర్స్ అంత లేదు, ఓన్లీ ప్రింట్ మీడియాలో ఎవరో పేపర్ చదువుకుంటే తెలిసేది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇప్పుడు ఏదో హెజ్బుల్లా వాడు బాంబులు వేసిండని మనకి ఇప్పుడే తెలిసింది, నిమిషంలో తెలిసిపోతుంది. సో నేచురల్ అదే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ ఇప్పుడు యుఎన్ గురించి జనాలకు కూడా బాగా తెలిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాలు కూడా ఏంద్రా బాబు వీళ్ళు చేసే పని, మనం ఏదో పెద్ద మనిషి లెక్క పెట్టుకుంటే. ఉందండి యుఎన్ మీద. యుఎన్ అంటే
యునైటెడ్